అందరికీ నమస్కారం. కువైట్లో మార్చి 17వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు కానూన్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క కానూన్లో మనం చూసుకుంటే వేల మంది భారతీయులు కానీ ప్రవాసులు కానీ తమ యొక్క దేశాలకు వెళ్ళడం జరిగింది. అలాగే వాళ్ళకు వెళ్ళేటప్పుడు ఎటువంటి ఫింగర్ కానీ జరిమానా వేయకుండా కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో వెళ్ళిన చాలామంది మేము కువైట్కు ఎప్పుడు రావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం చెప్పిన విషయం ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎవరైనా సరే కానూన్లో వెళ్ళిన వారు మళ్ళా కొత్త వీసా మీద కువైట్కు రావచ్చు అని చెప్పి తెలపడం జరిగింది. అలాగే నాకు అందిన సమాచారం మేరకు కువైట్లో ఇప్పటికే కానూన్లో వెళ్ళిన వారు తిరిగి సూన్ వీసా మీద కువైట్కు రావడం జరిగింది. వాళ్ళు ఇండియాకు వచ్చిన తర్వాత కొత్త పాస్పోర్ట్ చేయించుకుని ఆ యొక్క కొత్త పాస్పోర్ట్ మీద వీసా తీసుకుని మళ్ళీ కువైట్కు చాలామంది వచ్చారు. అలాగే ఖాదీం వీసా మీద గృహ కార్మికులు మనం చూసుకుంటే ప్రస్తుతం ఖాదీం నుంచి సూన్కు ట్రాన్స్ఫర్ అవుతున్నారు కాబట్టి సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఈ ప్రక్రియ అమల్లో ఉంది కాబట్టి గృహ కార్మికుల విధానం లేట్ అవుతుంది. అలాగే ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళైతే 2 సంవత్సరాలు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఖాదీం వీసా డ్రైవర్లు వాళ్ళు సూన్లో అయితే రావచ్చు. కాబట్టి ఎవరైతే కువైట్ నుంచి వెళ్ళారో కాలంలో మళ్ళీ కొత్త పాస్పోర్ట్ చేయించుకుని మళ్ళీ కువైట్కి రావచ్చు. ఎందుకంటే కొంతమంది వైట్ పాస్పోర్ట్ మీద వెళ్ళారు కాబట్టి పాస్పోర్ట్ చేయించుకుని రావాల్సి ఉంటుంది. అలాగే కువైట్ నుంచి వెళ్ళిన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి అయితే వీసాకు అప్లై చేసేదానికి పాస్పోర్ట్ కాపీలు అయితే పంపండి. అలాగే చాలామంది ఇప్పటికే కువైట్కి వచ్చారని చెప్పి మనకు తెలిసిన వాళ్ళైతే సమాచారం అందించడం జరిగింది. మీరు కూడా వీసాల కోసం అప్లై చేయండి. వీసా వస్తే తప్పకుండా కువైట్కి వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి కువైట్లో ఎవరైతే కానూన్లో వెళ్ళారో కువైట్ నుంచి ఇండియాకు వాళ్ళందరూ ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని వీసాల కోసం అప్లై చేయండి. వైట్ పాస్పోర్ట్ మీద మీరు ఇండియాకు వెళ్ళి ఉంటే మీ దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రాలకు వెళ్ళి కొత్త పాస్పోర్ట్ చేయించుకుని పాస్పోర్ట్ కాపీలు అయితే మీరు కువైట్కి పంపించి కొత్త వీసా మీద కువైట్కి రావాల్సి ఉంటుంది. కాబట్టి కానూన్లో వెళ్ళిన మన భారతీయులంతా ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.